ఓం నమ శివాయ. వాగర్త వివసంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. పానగల్లు, నల్గొండ జిల్లా. శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది వచ్చేసి ప్రాచీన దేవాలయము. తెలంగాణలో అద్భుత గుడి అంటేనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇది దాదాపు ఈ టెంపుల్ వచ్చేసి 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దం నాటిది. కాకతీయుల సామంతులు, కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని కూడా పరిపాలించారు. ఇక్కడ వచ్చేసి 3 గర్భగుడులు ఉంటాయండి. ప్రధాన దేవాలయము ఛాయా సోమేశ్వర స్వామి. ఎదురుగా ఉన్నట్టు కూడా గర్భగుడి సూర్య భగవానుడు, శ్రీ దత్తాత్రేయ స్వామిగా దీని 3 గర్భగుడులు త్రికుటాలయంగా పిలుస్తారండి. ఈ మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. ఈ 18 స్తంభాలలో పడమడున్న గర్భగుడిలో నిశ్చలంగా ఒక ఛాయా ఆకారంలో, స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుందండి. అది మనకు సూర్యోదయించి సూర్యాస్త వరకు కూడా అది మనకు సూర్యుని సంబంధం లేకుండా బయటలో ఉన్న లైటింగ్ వల్ల ఆ ఛాయ కనబడడం కూడా జరుగుతుంటది. మనకు ఒక స్తంభం అనుకున్నప్పుడు ఆ స్వామివారి పైన ఆ ఛాయ అనేది కూడా పడాలండి. మీరు ఒక స్తంభం మీద ఏ చేయి మీద చేయబెట్టినా సరే నీడ మాత్రం అక్కడ పడదండి. ఈ 18 స్తంభాలలో ఏ స్తంభం నీడ అన్నది అంతు చిక్కని రహస్యం. ఉదయము 7 గంటల నుంచి సాయంత్రము 5:30 వరకు కూడా ఆ శివుడి పైన ఆ ఛాయ స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటదండి. విదేశాల నుంచి పరిశోధనలు, అదేవిధంగా శాస్త్రవేత్తలు చాలా మంది వచ్చారు. కానీ అంతు చిక్కని రహస్యం ఒక దేవ రహస్యం అండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా మన సార్ వచ్చేసి సూర్యాపేట మనోహర్ గారు ఈ 4 స్తంభాలు కలిపి ఒక స్తంభం కనబడుతుందని చెప్పడం జరుగుతుంది. మనకు సూర్యోదయం మారిన కొద్దీ ఛాయ అనేది కూడా మారుతుండాలండి. సూర్యోదయం ఉత్తరాయణలో, దక్షిణంలో ఉన్నప్పుడు కూడా ఆ ఛాయ అనేది కూడా దిశ మార్చుకోవాలి. కానీ ఒకే డైరెక్షన్లోనే ఉండడం కూడా జరుగుతుంటదండి. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి అండి. శనీశ్వరి తల్లి అమ్మవారు విగ్రహలోపల కాకుండా ఛాయా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా. ఆమె ఎప్పుడు కూడా ఛాయాదేవి కూడా శివుని గురించి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటది. ఆ తపస్సు చేస్తుంటే భోలాశంకరుడు అడిగారు, నువ్వు ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా, మీకు ఒక వరం ఇస్తాను. నా పైన నిలిచేటట్టు ఆ వరం పొంది ఛాయాదేవిగా అమ్మవారి శివుడి పైన ఛాయాదేవిగా అమ్మవారుగా ప్రత్యక్షమైంది ఛాయాదేవిగా. మనకు ఈ ఛాయను దర్శించుకుంటే ఏళ్ళనాటి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటది. ఇక్కడ మనకు స్వామివారు వచ్చేసి పరమశివుడు అండి. ప్రతిరోజు కూడా మీ స్వస్థాలతోటి అభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుందండి. ఉదయము ఇక్కడ ఇది మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు కూడా ఆ ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంది. మనకు ఏ స్తంభం మీద అన్నది కూడా అంతు చిక్కని రహస్యం. ఇది ఒక దేవ రహస్యంగా మనం భావించుకోవాలి. మనం చెప్పాము కదా, ఎదురుగా సూర్య భగవాను ధర్మపత్ని ఛాయాదేవి అండి. ఇక్కడ మనం ఛాయను దర్శించుకున్నా ఏనాటి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరగాలి. పరమశివుడు ఇక్కడ మీ ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివుడు అండి. స్వామివారి నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయండి. ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివుడు. బయటలో ఉన్నట్టు పుష్కర ఘాటల నుంచి ప్రధాన గర్భాలకు కూడా నీళ్లు రావడం జరుగుతుంది. ఊర్ధ్వాయనమ ఊర్ధ్వ పెట్టినా కాదు పెట్టేసుకోవాలి.